హలో ఎవ్రీవన్, మీ అందరి ముందుకి వచ్చేసాను ఐబెల్ శాండ్విచ్ మేకర్తో. ఈ శాండ్విచ్ మేకర్ బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉంది అండ్ ఈజీగా యూస్ చేయొచ్చు. నాకైతే తక్కువ బడ్జెట్లో ఇది వచ్చేసింది. సో ఈ ప్రోడక్ట్ని నేను యూస్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియోలో మీ అందరికైతే చూపించబోతున్నాను. లెట్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుజిత. ఐబిల్ శాండ్విచ్ మేకర్ని ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో నాకైతే ఇట్లా వచ్చింది ప్యాకింగ్ అంతా కూడా. నేను ఒకసారి ఓపెన్ చేసి చూశాను, అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇట్లా జస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇట్లా ఇన్సైడ్ ఒక బాక్స్ అయితే ఇచ్చున్నారు. సో ఇది నేను తీసుకున్న మోడల్ వచ్చి IBL SM1515. సో ఇది వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. నేను అన్నిటితో కంపేర్ చేసుకున్నాను. సో ప్రెస్టేజ్ చూసినా లేకపోతే ఫ్లిప్కార్ట్ శాండ్విచ్ మేకర్స్ చూసినా దీని స్టైల్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనేది డిఫరెంట్గా అనిపించింది. అండ్ నేను తీసుకునేది వచ్చేసి 1000 వాట్స్. ప్రైస్ రేంజ్ కూడా ప్రెస్టేజ్ అండ్ ఫ్లిప్కార్ట్ శాండ్విచ్ మేకర్స్తో చూస్తే ఇది కొంచెం ప్రైస్ తక్కువ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంది అండ్ మోడల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో దీనికి వచ్చేసి మనం లాక్ చేయాల్సిన అవసరం లేదు అండ్ జస్ట్ మనం పైన అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కూడా మీ అందరూ చూపిస్తున్నాను చూడండి. దీంట్లో ప్లస్ గ్రిల్ టైప్ ఉంది. సో 1000 వాట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఆటోమేటిక్గా లైట్ అనేది ఆన్ అవుతుంది వన్స్ శాండ్విచ్ అనేది రెడీ అయిన తర్వాత. సో చూపిస్తున్నాను చూడండి. 1000 వాట్స్ అయితే పవర్ అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మోడల్ అండ్ మనం ఎట్లా చేయాలి అండ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 4650 రూపీస్ అయితే ఉంది. సో నాకైతే డిస్కౌంట్ ప్రైస్లో అయితే వచ్చింది. సో అది మీకైతే చెప్తాను. వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. సో దీంట్లో వచ్చేసి స్పెసిఫిక్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే దీన్ని ఈజీగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ శాండ్విచ్ మేకర్ 1 ఇయర్ స్టాండర్డ్ వారంటీతో పాటు 1 ఇయర్ అడిషనల్ వారంటీ కూడా ఇచ్చున్నారు. సో అది కూడా మీ అందరికీ చూపిస్తాను. సో 1 బై 1 ఇప్పుడైతే ఓపెన్ చేయబోతున్నాను, చూసేసేయండి. సో ఫస్ట్ వచ్చేసి వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇట్లా అయితే ఇచ్చున్నారు. అండ్ వీళ్ళు ప్యాకింగ్ అనేది చాలా ప్రాపర్గా చేస్తున్నారు, నీట్గా చేస్తున్నారు. సో డెలివరీ అయితే ఐటమ్ అనేది ఎలాంటి డ్యామేజ్ లేకుండా అయితే చేస్తున్నారు. చాలా బాగా నచ్చింది నాకు వీళ్ళ ప్యాకింగ్ కూడా. అండ్ సో దీంట్లో వచ్చేసి మనకు షాక్ ప్రూఫ్ బాడీ ఇచ్చున్నారు. అలాగే వోల్టేజ్ మీకు ఇంతకు ముందే చూపించాను 1000 వాట్స్ అండ్ పవర్ కార్డ్ లెంత్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఇచ్చున్నారు. సపోజ్ మీరు ఈ శాండ్విచ్ మేకర్తో శాండ్విచ్ అనేది చేసేటప్పుడు మీకు ఈ వైర్ అంటే ప్లగ్ లెంత్ అనేది చాలా తక్కువ ఇచ్చున్నారు. సో మీరు నియర్ బై పెట్టుకొని మాత్రమే చేయాలి. అది కూడా మీకు చూపిస్తున్నాను. సో నాకు వచ్చినవి ఏంటంటే ఐబెల్ యొక్క వారంటీ కార్డ్ అనేది ఇచ్చున్నారు. సో దీనికి 1 ఇయర్ వారంటీ ఇచ్చున్నారు, స్టాండర్డ్ వారంటీ అండ్ ప్లస్ 1 ఇయర్ అడిషనల్ వారంటీ ఇచ్చున్నారు. సో దీని ప్రెస్టేజ్ అండ్ ఫ్లిప్కార్ట్లో చూస్తే ఈ అడిషనల్గా ఇచ్చిన వారంటీ అయితే ఏం లేదు. సో దీనికైతే ఎక్స్ట్రాగా ఇచ్చున్నారు కాబట్టి సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. అండ్ మీకు ఇక్కడ చూస్తే ఎట్లా మీరు దీన్ని అడిషనల్ వారంటీని మీరు ఎట్లా క్లెయిమ్ చేయొచ్చు అనేది కూడా నీట్గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. సో మొత్తం కూడా మీరు ఎలా ఐబెల్ శాండ్విచ్ మేకర్ని యూస్ చేయాలనేది నీట్గా ఇచ్చున్నారు. సో 1 బై 1 మీకు ఒకవేళ ఐడియా లేకున్నా కూడా ఇక్కడైనా కూడా చూసుకొని చేసేసేయచ్చు. చాలా బాగుంది ఈ శాండ్విచ్ మేకరు. సో నాకు యూస్ చేసేటప్పుడు నాకు ఫీల్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం చేసేటప్పుడు ఈజీగా నేను దాన్ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, అలాగే దాన్ని క్లీన్ చేసేటప్పుడు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఇంతకుముందు నేను చాలా శాండ్విచ్ మేకర్ యూస్ చేశాను. బట్ ఏంటంటే దానికి లాకింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది అండ్ మనం జస్ట్ లాక్ చేసేసేయాలి. సో మనకి ఇన్సైడ్ ఏం జరుగుతుంది అనేది ఏమీ తెలీదు. బట్ ఈ శాండ్విచ్ మేకర్లో ఏంటంటే నీట్గా మనం ఒక శాండ్విచ్ చేసేటప్పుడు కూడా మనకు బయటకు కనిపిస్తూనే ఉంటుంది. సపోజ్ మీకు ఏదైనా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవాలి, లైక్ వేపర్స్ లాగా మీరు శాండ్విచ్ చేయాలనుకున్నప్పుడు సో దీంట్లో ఈ ఆప్షన్ కూడా ఉంది. సో అది మీకైతే చూపిస్తాను. సో మీరు ఈ వీడియో అయితే చూసేసేయండి. వైర్ లెంత్ తక్కువగా ఉండడం వల్ల స్విచ్ బోర్డ్ దగ్గరికే మనము ఈ శాండ్విచ్ మేకర్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. సో ఇది వచ్చేసి ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ గ్రిల్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా బాగుంది ఈ శాండ్విచ్ మేకర్ అయితే. అండ్ ఇక్కడ డిఫరెంట్గా మనకు అనిపిస్తుంది చూడండి. సో కింద కూడా వాళ్ళు ఆయిల్ అనేది కొంచెం మిగిలినా కూడా కింద పడిపోవడానికి కూడా మనకు ఒకటి ఆప్షన్ ఇచ్చున్నారు. అది కూడా మీ అందరికి చూపిస్తాను చూడండి. బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది అండ్ నాన్ స్టిక్ కాబట్టి చాలా నీట్గా అండ్ క్లీన్గా కూడా ఉంది. అండ్ ఈజీగా నేను
శాండ్విచ్ చేసేటప్పుడు కూడా నాకు బాగా అనిపించింది ఇది. సో మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి టర్న్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి స్టీల్ ఇచ్చున్నారు బాడీ అనేది. సో ఇక్కడ మీకు అంతా కూడా మెన్షన్ చేస్తున్నారు ఎంత వాట్స్ అనేది అండ్ మోడల్. సో మొత్తం కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, అది కూడా మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి. సో ఇదైతే శాండ్విచ్ మేకర్ యొక్క అన్బాక్సింగ్ వీడియో. సో ఇప్పుడు మీకు ఆ శాండ్విచ్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా మీ అందరికీ చూపించబోతున్నాను. మీకు అన్ని వైపులా కూడా ఈ శాండ్విచ్ మేకర్ ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అండ్ మీకు ఒకటి చెప్పాను కదా, శాండ్విచ్ చేసేటప్పుడు మనకు ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉన్నప్పుడు సో శాండ్విచ్కి ఎంత అవసరం అవుతుందో అంత ఆయిలే తీసుకుంటుంది, రిమైనింగ్ కిందకి వెళ్ళేసి ఈ డబ్బాలో అయితే పడిపోతుంది. సో ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అంటే ఎక్కువ ఆయిల్ మనం తీసుకోకుండా కూడా ఉంటాము దీనివల్ల. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ శాండ్విచ్ మేకర్లో. అండ్ ఈ శాండ్విచ్ మేకర్ వచ్చేసి నేను ఆన్లైన్లో కొన్నప్పుడు 1400 ఉంది. సో నేను అమెజాన్ ప్రైమ్ మెంబర్ కాబట్టి అండ్ నాకు 5% డిస్కౌంట్ ఉంది అమెజాన్ పే యూజ్ చేసిన దానికి. సో దానికైతే నాకు ఇది చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చేసింది. సో దీని యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, మీరు ఒకసారి ఈ శాండ్విచ్ మేకర్ని చెక్ చేసుకోండి. సో చాలా బాగుంది ఇది. అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీకు గ్రీన్ ఇండికేటర్, రెడ్ ఇండికేటర్ రెండు ఉన్నాయి. సో మనం జస్ట్ శాండ్విచ్ పెట్టిన తర్వాత అది ప్రాసెస్ జరిగేటప్పుడు గ్రీన్ ఇండికేటర్ అనేది ఆన్ అవుతుంది. వన్స్ మీకు ఇదంతా అయిపోయిన తర్వాత మీకు రెడ్ ఇండికేటర్ కూడా ఆఫ్ అయిపోయి మీకు శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. సో మీకు నీట్గా చూపిస్తున్నాను, చూసేసేయండి. సో దీన్నైతే నేను హైగా రికమెండ్ చేస్తున్నాను. సో ఎందుకు నాకు ఇది బాగా నచ్చిందంటే సో 1000 వాట్స్ కెపాసిటీతో ఇది బాగా ఫాస్ట్గా అండ్ క్రిస్పియర్ శాండ్విచెస్ అయితే మనకు రెడీ అవుతాయి. ఎక్సెస్ ఆయిల్ అనేది కూడా సపరేట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి నాకు చాలా బాగా అట్రాక్టివ్గా అనిపించింది అండ్ డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది. సో మీకు ఇప్పుడు నేను శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేశానో ఈ శాండ్విచ్ మేకర్లో చూపించబోతున్నాను. సో చూసేసేయండి. సో ముందుగానైతే శాండ్విచ్ని ప్రిపేర్ చేసి పెట్టాను. సో దీన్ని ఇప్పుడు జస్ట్ మనం శాండ్విచ్ని తయారు చేసేయాలంతే. సో జస్ట్ నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని ఇప్పుడు దీని మీద పెట్టి ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు, లేకపోతే గీ అయినా అప్లై చేయొచ్చు. సో నేనైతే గీని అప్లై చేస్తాను, అది కూడా మీ అందరికీ చూపిస్తున్నాను. వన్స్ శాండ్విచ్ నేను ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడైతే శాండ్విచ్ మేకర్లో పెట్టాను. ఇప్పుడు నేను గీ అయితే అప్లై చేస్తున్నాను శాండ్విచ్ మీద. సో వన్స్ ఇలా చేసిన తర్వాత నేను శాండ్విచ్ మేకర్ని క్లోజ్ చేస్తాను, అది కూడా మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే రెడ్ ఇండికేటర్ ఉంటుంది, సో అది పవర్ ఆన్ అయినట్టు అండ్ రెడీ చేస్తున్నట్లు. సో వన్స్ గ్రీన్ ఇండికేటర్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతే ఆటోమేటిక్గా మనకు శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. సో మీకైతే ఇది మొత్తం చూపిస్తున్నాను, చూసేసేయండి. సో ఇది వచ్చేసి దీంట్లో అయితే డిఫరెంట్గా ఇంకొకటి ఆప్షన్ అయితే ఉంది, ఫ్లోటింగ్ హింజ్ సిస్టమ్. సో ఏంటంటే ఆటోమేటిక్గా మనం శాండ్విచ్ని పెట్టినప్పుడు సో అదైతే అడ్జస్ట్ చేసుకుంటే, సపోజ్ నేనైతే ఇక్కడ 2 పెట్టాను కదా బ్రెడ్స్, అట్లా కాకుండా మనం 3-4 పెట్టినా కూడా లేయర్స్ ఇది ఈజీగా అడ్జస్ట్ చేసుకుంటుంది అండ్ ఆటోమేటిక్గా దీన్ని సైజ్ అనేది చేంజ్ చేసుకుంటుంది. సో ఇదైతే డిఫరెంట్గానే ఉంది దీంట్లో ఒక్కటే. సో నెక్స్ట్ మీ అందరికీ ఇప్పుడు చూపించబోతున్నాను టోస్ట్ ఎలా అవుతుంది అనేది కూడా. సో చూడండి, సో ఇట్లా మనము బయట నుంచి కూడా చూడొచ్చు. సో ఈ ఆప్షన్ అయితే ఈ శాండ్విచ్ మేకర్లో అయితే ఉంది. సో దీన్ని యూజ్ చేసిన తర్వాత నాకు ఇది ఈ ప్రైస్కి అనేది వర్త్ అనే అనిపించింది అండ్ నాకు చాలా బాగా నచ్చింది కూడా. సో వన్స్ ఇలా రెడీ అయిన తర్వాత శాండ్విచ్ అనేది మనకి 2 లైట్స్ అనేటివి టర్న్ ఆఫ్ అయిపోతాయి. సో అప్పుడైతే మనకు ఈ శాండ్విచ్ అనేది రెడీ అయినట్టు. సో దీంట్లో అయితే వారంటీ అనేది 2 years అయితే ఇచ్చున్నారు. సో డిఫరెంట్గా మీరు ఏ లైక్ ప్రెస్టేజ్ అండ్ ఫ్లిప్కార్ట్ దేనికి వెళ్ళినా కూడా ఓన్లీ 1 year వారంటీ అయితే వస్తుంది, బట్ దీంట్లో అయితే 2 years వారంటీ ఉంది అండ్ దీన్ని ఈజీగా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా గ్రీన్ అండ్ రెడ్ లైన్ అనేటివి టర్న్ ఆఫ్ అయిపోతాయి. సో చూసారు కదా, శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూస్తే శాండ్విచ్ మీద బ్రాడ్ లైన్స్ ఉండడం వల్ల అది కొంచెం డార్క్గా కనిపిస్తుంది. ఏంటంటే ఈ శాండ్విచ్ మేకర్లో లైన్స్ అనేటివి బ్రాడ్గా ఇచ్చున్నారు, బట్ మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ డిఫరెంట్గా చూస్తారు కదా ఇట్లా శాండ్విచ్ మేకర్స్, వాటికైతే థిన్ లైన్స్ అయితే ఉంటాయి. సో దానివల్ల మనకైతే ఇట్లా కనిపించదు, బట్ ఇక్కడ లోపల వెజిటేబుల్స్ అనేటివి శాండ్విచ్లో చాలా బాగా కుక్ అయిపోయాయి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో దీంతో నేను డిఫరెంట్గా కూడా ట్రై చేద్దామని చెప్పేసి వేఫర్స్ లాగా కూడా చేశాను. సో దీన్ని ఇట్లా ఈ ఐబెల్ శాండ్విచ్ మేకర్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేసుకోండి. ఆపోజిట్ సైడ్ అయితే తిప్పి ఇట్లా నేను శాండ్విచ్ని చేశాను. సో ఇట్లా అయితే వేఫర్ లాగైతే వచ్చింది. సో చూసారు కదా, శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ, నాకైతే 1200లో ఈ శాండ్విచ్ మేకర్ అయితే వచ్చేసింది అండ్ బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉంది, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో న్యూ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. ఓకే సుజిత ఛానల్లో బాయ్.